హెబ్రీలకు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిద్దును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేద్దును. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు తన నోటితో అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట వాగ్దానమయ్యింది. ఆమేన్ అనండి. దేవుని నోటి నుండి వచ్చు మాట వాగ్దానమైతుంది. దేవుని నోట నుండి వచ్చు మాట ఆశీర్వాదమైతుంది. దేవుని నోట నుండి వచ్చు మాట స్వస్థత, దీవెనలు. నీకు ఏ ఆశీర్వాదము కావాలో దానిని తన నోటి నుండి దేవుడు రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? నిశ్చయముగా ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు బైబిల్లో? అబ్రహామును. ఇక్కడ ఎవరిని? మరి ఇంకెక్కడు? వాక్యం శ్రద్ధతో వినండి. ద్వితీయోపదేశకాండం 28:1 రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆలకిస్తే, దానిని అనుసరిస్తే, శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. వినే దాంట్లోనే నీ ఆశీర్వాదం ఉంది. ఆమేనండి. నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? వినే దాంట్లో ఉంది. వినేది గనక కొంచెం పొరపాటు చేసావా, వినేది కొంచెం గనక నువ్వు నెగ్లెక్ట్ చేసావా, సాతానుడు ఒకసారి ఒక అమ్మగారు యూట్యూబ్ ఆన్ చేసి వంట ప్రయాణం చేస్తుంది, వంటలు నేర్చుకుంటుంది. ఆమెకు పాపము ఇంట్లో ఉప్పేదో పప్పేదో చక్కెరేదో తెలియదు. చక్కెర ఏమంటారు ఉప్పు రెండు ఒకే దగ్గర కలిసి అంటే కలర్లు, రుచులు కాదు. విన్నది ఒక్కొక్కటి ఏం చేస్తుందో తెలుసా? పోపు డబ్బాలన్నీ తెచ్చిపెట్టుకుంటుంది. పోపు డబ్బాలన్నీ తెచ్చుకుంది. విన్నది కాస్త తెల్లగుంటది. తెల్లగుంటది అంటే షుగరు తెల్లదే ఉంటుంది, ఉప్పు తెల్లగానే ఉంటుంది, పిండి తెల్లగానే ఉంటుంది. ఆ తెల్లగా ఉంటుంది అనేదే విన్నది. ఆ తెల్లగా ఉండే పదార్థం కలపండి అంటే ఆడవాళ్ళ అమ్మ పోపు డబ్బాల కాడ తెల్లది చక్కెర పెట్టింది, ఉప్పు పెట్టింది, పిండి పెట్టింది. ఇప్పుడు విన్నది ఏం విన్నది? తెల్లది ఉన్నది కలపండి అని పెట్టింది. ఆ వినే దాంట్లో ఆమె కొంచెం అన్ని తెస్తుంటా ఆ తెల్లగా ఉంటుంది, నిగనిగలాడుతుంటుంది. ఏంటిది? ఉప్పు. ఆ ఉప్పు ప్లేస్లో ఏం చేసిందో తెలుసా? తెల్లగా ఉంటుంది. అమ్మగారులు బీటెక్లు చేస్తారు, అమ్మగారులు ఏమేమో చదువులు, ఇంట్లో పోపు డబ్బాలలో ఏముంటాయో తెలియదు. జీలకర్ర ఎట్లుంటుందండి? మెంతులు తెలియని అమ్మాయిలు ఉన్నారు. ఇంకేమో తెలియనా పిల్లలకి పదార్థాలు నేర్పించాడు. జీలకర్ర ఏ కలర్లు ఉంటుందో, ఏ రంగులు ఉంటుందో, తింటే ఏమవుతుందో, ఆవాలు ఏ కలర్లు ఉంటుందో, తింటే ఏమవుతుందో. జీలకర్ర తెలియదు, ఆవాలు తెలియదు, చక్కెర తెలియదు, ఉప్పు తెలియదు, మైదా పిండే తెలియదు. మైదా పిండి అదేందో కార్న్ పౌడర్, ఆ రెండు సేమ్ ఉంటాయంట. తల్లులన్నీ పోపు డబ్బాలలో పెట్టి పెడతారు. బిడ్డను వంట చేసుకోమంటే కష్టాలు పడతారు. ఆ తెల్లగా ఉన్నది కలుపంటే అవి చక్కెర కలపలే, ఇటు ఉప్పు కలపలే, తెల్లగా ఉన్న మైదా పిండేసి కలిపి. వినేది ఎట్టబోయింది? అందుకే శ్రద్ధగా వినాలి. నువ్వు మంచిగా వినలేదనుకో సైతానుగాడు ఒకడు వస్తాడు, ఆ ఒక విత్తనం విత్తుతాడు నీ మైండ్లో, నీ హృదయములో. అందుకే నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్. ఇది అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానము, ఇది అబ్రహాముకి ఇచ్చిన మాట. దేవుడు మనకు ఈరోజు, నీకు, నీ కుటుంబానికి, మనకు, మన సంఘాలకి నిశ్చయముగా ఆశీర్వదిస్తానంటుండు. విన్నవారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం రండి సిస్టర్, అక్కడ నుండి స్టార్ట్ చేస్తా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేదును. నిన్ను ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. చాలు సిస్టర్. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడిన మాటనే, అబ్రహాముతో పలికిన మాటలనే ఎంతమందికి అబ్రహాం ఆశీర్వాదం కావాలనుకుంటారు? చేతులు చూపియాలి. అబ్రహాం ఆశీర్వాదం అంటే కొందరు భయపడతారు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. ఆయనకి 25 ఏళ్ళకు వచ్చింది, మేము 25 ఏళ్ళ దాకా ఓపిక పట్టాను. అందుకే అబ్రహాం ఆశీర్వాదం అడుగుతారు కానీ ఓపిక వద్దు, అన్నేండ్లొద్దు.
మరి ఎటువంటి ఆశీర్వాదాలను కోరుకుంటున్నామంటే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాలు కావాలి. నిశ్చయముగా దేవుడు ఏ మాట చెప్తుండో ఆ మాట ప్రకారం మన జీవితాలను ఎప్పుడైతే కట్టుకుంటామో అబ్రహాము లాంటి ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేనంటాను, ఆశీర్వాదం దేవుని చేతిలో ఉందా, నీ చేతిలో ఉందా? నీ చేతిలో ఉంది. అయితే నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. నీ ఆశీర్వాదము ఎవరి చేతిలో ఉందంటే, ఎవరి చేతిలో ఉంది? మీ చెయ్యిని చూసుకోండి ఒక్కసారి. ఈ చేతితో కొట్టమంటే ఎవరినైనా కొడతాం, పళ్ళు రాలేటట్టు కొడతాం, గుయ్యమనేటట్టు కొడతాము, ఇంకేదైనా చేస్తాం. కానీ దేవుడు అంటుండు, నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. ఆమేన్. అబ్రహాము ఆశీర్వాదం అబ్రహాము దగ్గర లేదు. అబ్రహాము ఆశీర్వాదం దేవుడి దగ్గర లేదు. అబ్రహాముకి ఇచ్చిన మాట, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, నిశ్చయముగా నేను ఆశీర్వదిద్దును అని దేవుడు ఎప్పుడో తన నోట నుండి పలికి అబ్రహాము యొద్దకు పంపించాడు. కానీ అది ఆయన చేతిలో ఉన్నది తీసుకోవడమే కొంత టైం పట్టింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క బైబిల్లో, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క స్వస్థతలు, దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి కూడినటువంటి ప్రతి దీవెన ఈ బైబిల్లో ఉంది. ఎప్పుడు ఇది దీనిలో నుండి మన యొద్దకు వస్తుంది అనంటే, నువ్వు చదివినప్పుడు, నువ్వు తీసుకున్నప్పుడు, నువ్వు దాని ప్రకారము నడిచినప్పుడు. నువ్వు తీసుకోకుండా, దానిని నువ్వు చదవకుండా, నువ్వు దానిని అప్లై చేయకుండా నన్ను ఆశీర్వదించున్నాను. ఆయన అంటాడు, నా బైబిల్లో ఉన్న మాట నువ్వు తీసుకో అంటాడు. ఆయన అంటాడు, నా మాటను నీ యొద్దకు ఎప్పుడో పంపాను. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుని లోకానికి పంపిండు. యేసుక్రీస్తుని పంపిన దానికంటే ముందుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని వాక్కు భూమి మీదకి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఒక తండ్రి తన కుమారుడు బయట దేశములోకి వెళ్ళి చదువులు అప్లై చేశాడు. 10th వరకు తన ఊర్లో చదివి, మరి ఇంటర్ పెద్ద పెద్ద చదువులు చదవడానికి మరి తండ్రి బాగా ఉన్నవాడు. మరి తన కుమారుణ్ణి ఆ యొక్క చిన్న చిన్న ప్రాంతాలలో చదివించడానికి ఇష్టపడక బయట దేశానికి పంపాడు. పంపేటప్పుడు తన లగేజీని అంతా ప్రిపేర్ చేస్తూ తండ్రి తన కుమారుడితో చెప్పాడు, ఏమన్నా తెలుసా, నానా నువ్వు రోజు శ్రద్ధగా బైబుల్ చదువు, నీకు కావాల్సినవి అన్నీ దేవుడు ఇస్తాడు. నీకేది కావాలో, ఏది నీకు అనిపిస్తుందో, కొనుక్కోవాలనుకుంటావో, తినాలనిపిస్తుందో, చెయ్యాలనిపిస్తుందో, ఏదైనా ఈ బైబుల్లో నుండే నువ్వు తీసుకోవాలి అని చెప్పి. ఒకరోజు మరి కుమారుడు ప్రయాణమై వెళ్ళిపోయాడు. 2 నెలలు అయ్యింది. కుమారుడికి ఫ్రెండ్స్ అలవాట్లయిపోయారు, స్నేహితులు అలవాట్లయిపోయారు. మరి ఆ ఫెలోషిప్లో ఉండి, అరే మీ నాన్నను కొంచెం డబ్బు అడుగుదా. అవును కదా, మా నాన్నని డబ్బు అడుగుదామని చెప్పి ఫోన్ చేసి, నాన్న నాకు కొంచెం 1500 2000 రూపాయలు ఇయ్యి నాన్న అంటే, అవునా నాన్న, నీకు నేను బైబుల్ ఇచ్చాను కదా అని. సరే, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏం చెప్పాడంటే, ఒకరోజు అరే మా నాన్న ఇవ్వలేదు, బైబుల్ చదివావంటే బాగుండదు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనే అప్పు తీసుకొని పలానా రోజుకి ఇస్తాడట, లేటుగా వస్తుంది, నేను దాన్ని అప్పును తీసేస్తాను, మీరే పెట్టుకోండి అని చెప్పి. మళ్ళీ ఇంకా కొద్ది దినాలు గడిచాక, 10 రోజులు గడిచాక, మళ్ళీ 15వ రోజులకు మళ్ళీ తండ్రికి ఫోన్ చేసి, నాన్న కొంచెం నాకు ఒక 2000 ఇవ్వవా, మళ్ళీ అడిగితే, మళ్ళీ బైబుల్ చదవలేదా అని అడిగాడు. ఈ నాన్న ఇలా అంటుండని చెప్పేసి తన దగ్గర ఉన్న మరి వాచిని మరి బయట కుదవబెట్టి ఆ డబ్బులతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. సరే, ఇంకా కొద్ది రోజులు గడిచిపోయాయి. కాలేజీ ఫీజు కట్టాలి, తండ్రికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ తండ్రి కుమారుడికి కావాల్సిందంతా కూడా సర్దుబాటు చేసి పంపించాడు. మళ్ళీ ఒకరోజు నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను కాలేజ్ ఫీజు కట్టాలి, ఇప్పుడు మాత్రం నువ్వు ఇయ్యాలి అంటే, మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా, నువ్వు బైబుల్ చదువు అని. ఆ కుమారుడు ఫోన్ పెట్టేసి, ఇన్నిసార్లు అడుగుతున్న మా నాన్నని బైబుల్ చదువు అంటాడు. మా నాన్నకు అసలు నేను పుట్టానా లేదా, అసలు నేను కన్న తండ్రేనా కాదా అని కోపంతో, ఆ విర్రవీగుతూ, పౌరుషముతో, ఆ ఉద్రేకముతో మళ్ళొక్కసారి ఫోన్ చేసి, నాన్న నీ కొడుకునేనా, నువ్వు నా తండ్రివేనా, ఇవే కదా మనం మాట్లాడే డైలాగులన్నీ. అమ్మ అడిగింది ఇయ్యకపోతే, తండ్రి అడిగింది ఇయ్యక, అసలు నేను నీ కొడుకునే, నేను అసలు ఇక్కడ ఎందుకు పుట్టినో,
మీకు పుట్టానా చెత్తకుండ్లో పుట్టానా ఎక్కడన్నా పుడితే తీసుకొచ్చిరా అనే ప్రజలు, కుమారులు, కుమార్తెలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు దేవుని బిడ్డ. అదే రకంగా అడగడం ప్రారంభిస్తుంటే మళ్ళొక్కసారి అన్నాడు బైబుల్ చదివి. నేను ఇన్నిసార్లు డబ్బులు అడుగుతుంటే బైబుల్ చదివేవా? బైబుల్ తొక్కల బైబుల్ ఏముంది? ఆ బైబుల్ చదివితేనే నాకు డబ్బులు వస్తాయా? నువ్వు కదా నాకు ఇవ్వాలి అని నాన్నను బాగా తిట్టి పెట్టేశాడు. తర్వాత ఆ పిల్లోడు గదిలోకి వెళ్ళి ఏడుస్తా, మరి నాన్న అడుగుతుంటే ఇస్తలేడు, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఈ బైబుల్ చదువు అంటున్నాడు. ఏముంది, నాన్న తృప్తి కోసం చదివి మళ్ళీ నేను అడుగుతాను అని అనుకొని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన జిప్పు తీసి మొదలుపెట్టిన స్టార్టింగ్ ఆదికాండంలో ఏమించాడో తెలుసా? 2000 రూపాయలు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపడు. అట్లా ప్రతి అధ్యాయము, ఆదికాండం తర్వాత వచ్చేది ఏంటిది? నిర్గమకాండం దగ్గర మళ్ళొక 2000, తర్వాత దానికి వేరు లేవియకాండం. అట్లా ఆ పిల్లోడికి సరిపడే అంత అమౌంట్ అంతా కూడా దేంట్లో పెట్టిండు? నువ్వు బైబుల్ తీసి చదివితే నీ అవసరతలు ఎవరు తీర్చారు? అంటే మనం బైబుల్ చదువుతలేము. కారణం ఏంటిదో తెలుసా? మన ఆశీర్వాదాలను మన సొంతం చేసుకుంటలేము. మనం బైబుల్ చదువుతలేము అంటే ఏంటిదో తెలుసా? ఈరోజు సమస్యను, సమాధానానికి పరిష్కారము దేంట్లో ఉందో తెలుసా? మనుషుల దగ్గర లేదు, రాజకీయాల దగ్గర లేదు, డబ్బుల దగ్గర లేదు, డాక్టర్ల దగ్గర లేదు. ఒకవేళ వాటి దగ్గర ఉంది అంటే కొంతకాలమే పరిష్కారం. శాశ్వతమైన పరిష్కారం దేంట్లో తెలుసా? చెప్పండి. మీ పరిశుద్ధ లేఖన గ్రంథాలు పైకెత్తండి. దయచేసి అందరూ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకరండి. అది నువ్వు మోస్తేనే నిన్ను మోస్తాడు దేవుడు. హల్లెలూయా. దీనిలో నా ఆశీర్వాదం ఉందని చెప్పండి. దీనిలో నా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఆశీర్వాదానికి కారకుడైన యేసుకు కారకుడైన వాక్యము నీ యొద్ద ఉంది. వాక్యము నీలో ఉంది. దానిని బయటికి తీసి అప్లై చేయడానికి, నడవడానికి మనం ఎంత కష్టపడతామో తెలుసా? నిశ్చయముగా అంటుండు అంటే అర్థం ఏందో తెలుసా? ఖచ్చితముగా. ఇంగ్లీష్లో షూరిటీ పెట్టే వాళ్ళు ఎక్కడో పోతారు, దొంగలు తప్పించుకుంటారు, నా మీద పడుతుంది. కానీ నేను షూరిటీ పడుతున్నా. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి, నువ్వు సమస్యలు లేకుండా నేను చెప్తున్నా ఖచ్చితంగా అని చెప్తుండు. ఆ ఖచ్చితమైన మాటను మనం పాటిస్తున్నామా? ఖచ్చితం అంటుండిగా, నో డౌట్ అంటుండు దేవుడు. ఆ సమస్యను నీ ఎదుట తీసివేసే శక్తి వాక్యంలో ఉంది. వాక్యం చదవాలి, వాక్యం మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. ఇది చదవకుండా నువ్వు ఎన్ని ప్రారంభించినా, ఎంతటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినా, ప్రయత్నాలు చేసినా నీ లైఫ్ వ్యర్థమైపోతుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడుతున్న మాట, నన్ను మహిమపరచండి, నన్ను ఘనపరచండి అంటే ఏంటిది? వాక్యం చదవండి. ఈ వాక్యం లేక, బైబుల్ లేక కొన్ని ప్రాంతాల్లో పాస్టర్ గారు చెప్తా ఉంటారు, ఎంత భయంకరమైన మణిపూర్ తెలుసు కదా, నార్త్ కొరియా చూడండి, కొన్ని ప్రాంతాలలో బైబుల్ అలో చేయనియ్యారు. అసలు సంఘంగా కూడుకోరు. మనకు సంఘం ఉంది, సేవకుడుండు, మన చేతిలో అమ్మలు నాన్నలు మనకిచ్చిన ప్యాకెట్ మనతో మనం బైబుల్ ఎందుకు షోలో పెట్టుకుందామా? సెల్ఫ్లో షోకేజా? చెప్పండి. బైబుల్ని ఎందుకు మనం కొనుక్కున్నాం? క్రైస్తవుడు అని బైబుల్ కొన్నావా? చెప్పండి. నేను ఈ లోకానికి క్రైస్తవుడని మా ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ చూడగానే బైబుల్ కనబడితే నువ్వు క్రైస్తవురాలివని, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తివని తెలియజేయడం కొరక నువ్వు బైబుల్ కొంటుంది, బైబుల్ తెచ్చిపెట్టుకుంటుంది. అది కాదు. నువ్వు బైబుల్ కొని పెట్టుకున్నా, ఎన్ని రకాల బైబుల్ ఉన్నా, ఎంత మంచిగా దానికి ప్యాకేజ్ వేసినా, తీరు కవర్లు వేసినా, కానీ మన బైబుల్లో మన బుర్రలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అందుకే నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? నీ ఆశీర్వాదం నీ చేతిలోనే. దేవుడు ముందే చెప్తుండు, మీకు నేను బలమైన ఆశీర్వాదాలను ఇచ్చిన అంటుండు. తీసుకోవడమే మనది, పొందుకోవడమే మనది. మనం అప్లై చేసుకోవాలి. ఎట్లా? ఏ రకంగా అంటే మరి
అబ్రహాము జీవితంలో చూస్తే నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ బంధువుల దగ్గర నుంచి వెళ్ళిపో, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళిపోతే నేను నిన్ను గొప్ప జనముగా, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిండు కదా. 12వ అధ్యాయంలో మనం స్టార్ట్ చేసింది మనం చూస్తూ ఉంటాం. ఎందుకు నేను ఈ మాట, ఆయన ఆ మాట ప్రకారం వెళ్ళాడట. జస్ట్ మాట రావడమే, మాటను నమ్మి వెళ్ళాడు. నమ్మి వెళ్తే అబ్రహాముకు విశ్వాసమును బట్టి ఆయన నీతిగా ఎంచబడేను. ఆయన నమ్మాడు, నమ్మిన దాన్ని విశ్వాసముగా ఎంచబడి ఆయన విశ్వాసులకు వీరుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలు. ఆయన అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అతనికి అది నీతిగా ఎంచబడేను. ఆ మాట తీద్దాం ఒకసారి చూడండి. అబ్రహాము ఆ మాట చూడండి. 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను, నా స్వరాలు విడుదల చేయండి. అబ్రహాము యెహోవాను, మీరు ఎవరిని నమ్మిరు? అబ్రహాము యెహోవాను, మీరు ఎవరిని నమ్మిరు? యేసు ప్రభు నమ్ముతున్నారా? నేను మీరు నమ్ముతున్నారు అంటలేరు, అమ్ముతుండ్రు అని చెప్తా. అమ్ముతున్నావా? నమ్మితే వాక్యం చదువుతావు, నమ్మితే దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతావు, నమ్మితే అవిశ్వాసంలోకి పోవు, నమ్మితే నీకు లోక సంబంధమైన ఆలోచనలు రావు. ఆమేనండి. ఆగర్తో పోవాలని ఆలోచన అబ్రహాంకి వచ్చిందా, శారమ్మకు వచ్చిందా? శారాకు వచ్చింది. ఆయనకే వచ్చి ఉంటే అసలు దేవుడు 25 ఏళ్ళకి కాదు, మళ్ళీ ఇంకా ఎన్నేళ్ళకు కూడా చేస్తాడో లేదో నాకు తెలియదు. శారాను బట్టి వెళ్ళిండు. నువ్వు పో, ఇక ఏం చూస్తావు, నన్ను ముసల్దాన్ని ఒక కొడుకుని తీసుకొని వస్తే నేను ఆడుకుంటా అనుకుంది అమ్మగారు. బలవంతం చేసింది. ఈ రోజు భార్యలు ఎంత బలవంతం చేస్తారో తెలుసా? భర్తల విషయంలో, భార్యల విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో. ఇక్కడ అబ్రహాము విషయములో అబ్రహాము నమ్మాడు, కానీ అమ్ముడు బోలే. ఆమేనండి. కానీ శారా మాటను బట్టి అమ్ముడు పోయాడు. మనము మన విషయాలలో దేవుడు ఆశీర్వదించని చెప్పిండు, మనమేం నమ్మండ్రా బాబు, నమ్మండ్రా. నువ్వు నమ్మకపోతే అమ్ముడు పాలవుతుంది, సైతానికి అమ్ముడు పోతున్నావు. ఆలోచనలక, పద్ధతులక, వాడి అలవాట్లక, వాడి మార్గాలక, వాడి యొక్క కోరికలక నువ్వు అమ్ముడు పోతున్నావు. జాగ్రత్త. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా, అమ్ముతున్నావా? దేవుణ్ణి నమ్మేవారు యేసయ్యని అమ్ముకోవద్దు. గుర్తుపెట్టుకోండి, యేసయ్యను నమ్ముతున్నాము, వాక్యాన్ని నమ్ముతున్న వాళ్ళు అవిశ్వాసం వస్తే, అపనమ్మకం వస్తే, బయట వాళ్ళు ఏదో చెప్తే, భర్త ఏదో చెప్తే, ఎన్ని రోజులే ఈ గుడి మానేయ ఇంకో గుడికి పోదాం. గుడిలో ఏం లేదు, సేవకునిలో ఏం లేదు, మందిరంలో ఏం లేదు, దేవునిలో ఉంది. హల్లెలూయా, వాక్యములో ఉంది. గుడి మానేస్తామంటారు, సేవకులను మానేస్తామంటారు, అన్నీ మానేస్తామంటారు. ఎక్కడుందో నీ ఆశీర్వాదం తెలుసా? నిన్ను నమ్మిన దేవునిలో, నీవు పాటిస్తున్న వాక్యములో ఉంది. శక్తివంతమైన వాక్యము. ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకుంటే అది నువ్వు నమ్మినట్టు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే మనం అమ్ముకుంటున్నాం దేవుణ్ణి, అమ్ముడు పాలు చేస్తున్నాం దేవుణ్ణి. సాతానుకు అమ్ముడు పాలవుతున్నాము, దేవుణ్ణి అమ్మేస్తున్నాం. కొన్ని ఏరియాలలో నీ సమస్య పోతుంది, నీకున్న కష్టం పోతుంది, నీకున్న రోగం పోతుంది, నీ పరిస్థితిని నువ్వు చూడకు అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించి, పలకరించి, బుద్ధి చెప్పి, ప్రేమతో మాట్లాడుతుంటే ఇంకా ఎన్ని రోజులు సిస్టర్, ఇంకా ఎన్ని రోజులు సిస్టర్, ఇంకెంతకాలం సిస్టర్? ఒక స్త్రీ తన గర్భములో శిశువును ధరించడమే ఆమె ఇంకెంతకాలం నేను మొయ్యాలంటే చచ్చిపోయిన పిండం బయటకు వస్తుంది, అవయవాలు లేని బిడ్డ బయటకు వస్తుంది. ఎంత ఓపిక, ఆయాసం అవుతుంటుంది. కడుపు నిండా తినలేదు, కంటి నిండా నిద్ర ఉండలేదు. వాడు ఆ కడుపులో ఈ సైడ్ దంతుంటే ఆ సైడ్ వస్తుంటుంది నొప్పి, ఆ సైడ్ దంతుంటే ఈ సైడ్ వస్తుంటుంది. గర్భవతులకు తెలుస్తుంది ఈ నొప్పి. 9 నెలల తర్వాత డేటు ప్రకారమే గర్భంలో నుండి బయటకు వస్తుంది. ఒక భూమి మీదకి రావాల్సిన శిశువుకే అటువంటి పద్ధతి ఉంటే నీ ఆశీర్వాదానికి ఒక పద్ధతి ఉంది. ఆమేన్. ఒక లెక్క ఉంది, ఎట్లా పడితే అట్లా రాదు.
మనం అనుకుంటాము అబ్బా ఈ రోజు ప్రార్థన చేస్తే లటక్కన పైనుంచి దిగాలి, ఏటి వర్షం పడ్డట్టు రావాలి మన ఇంట్లో. ఈ రోజు ప్రార్థన చేస్తే మా ఆయన మనసు వెన్న పూసగా మార్చబడాలి. మార్చబడుతుంది. ఎందుకు మార్చబడదు?